దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ ఏం జరగబోతా ఉంది, ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎన్ని ఓట్లతో గెలవబోతా ఉన్నారంటే కూడా నిన్న దేశ ప్రజలందరూ కూడా టీవీకి హత్తుకుపోయి హైదరాబాద్ పార్లమెంట్ రిజల్ట్ ఎలా ఉండబోతుందంటూ కూడా ఎదురు చూస్తారు. ఎట్టకేలకు అన్ని సర్వేలు ఇచ్చినట్టుగానే అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో గెలిచారు. ఎందుకు బీజేపీ అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది, దానికల్లా రివ్యూ చేసుకున్నారా లేదా మనతో బీజేపీ అభ్యర్థి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి చాలా తక్కువ రాజకీయ అనుభవం మేడం, చాలా షార్ట్ పీరియడ్లో వచ్చి ఇన్ని లక్షల ఓట్లు సాధించడం గ్రేట్. కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొన్ని ఓట్లు తగ్గాయి అనేది మాత్రం పబ్లిక్ అంటున్నారు. లాస్ట్ ఇయర్ అంటే 2019లో 2014 నుంచి మీరు అనేది 2014తో చూస్తే కనుక మీకు ఒక 7,000 ఓట్లు ఏమో తగ్గాయి అంతే. 2014తో పోలిస్తే భాజపాకి. 2019తో చూస్తే ఓట్లు పెరిగాయి. కానీ అది కాదు ఇక్కడ లెక్క 2014తో పోల్చుకోవాలా 2019తో పోల్చుకోవాలని కాదు. మనం ఇక్కడ దేంతో పోల్చుకోవాలి అని అంటే, ఆ రోజంతా తిరిగినప్పుడు ప్రపంచమంతా చూస్తోంది, దేశమంతా చూస్తోంది, రాష్ట్రమంతా చూస్తోంది, కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఓట్లు వేశాక ఇండ్లకి వెళ్ళిన వాళ్ళు చూస్తున్నారు. ఏ రకమైన ఓటింగ్ రోజు ఉంది ఆ రోజు, ఏ రకమైన రకరకాల విషయాలు జరిగాయి ఆ రోజు. అన్ని జరిగిన తర్వాత కూడా ఆ యుద్ధంలో నిలబడి ఆ యుద్ధం చేసి 3,23,889 మంది ఓటర్ల మనసుని నేను దోచుకోగలిగాను. వాళ్ళ మనసులో నేను ఉన్నాను. వాళ్ళకి నేను ఈ రోజుకి ఎంపీనే. వాళ్ళకి నేను ఓడినా గెలిచినా సంబంధం లేదు దానికి. నన్ను నమ్మి ఓటు వేసిన వాళ్ళందరికీ నేను జీవిత పర్యంతం నిలబడతాను. వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా నేను ఒకటవుతాను. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ నష్టాల్లో, వాళ్ళ సమస్యల్లో, వాళ్ళ ఆనందంలో, వాళ్ళ బాధల్లో నేను ఉన్నాను. వాళ్ళ ఇంట్లో ఒకరికి అక్కనవ్వచ్చు, ఒకరి చెల్లెలవ్వచ్చు, ఒకరి కూతురు అవ్వచ్చు, ఒకరి తల్లి స్థానం తీసుకోవచ్చు. కానీ వాళ్ళ ఇంటికి, వాళ్ళ బాధలకు ఒక పెద్ద మనిషిగా ఉండి వాళ్ళ జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి నాకు ఒక సమస్య అంటే అది నేను, ఇది అడ్రస్ వాళ్ళకి. అదయ్యా 45 రోజులలో 3,23,889 పరివారాన్ని చేసుకున్నాను. వాళ్ళ పరివారంలో నేను ఒక వ్యక్తిని అయ్యాను. బస్తీ మీద సవాల్ దమ్ముంటే ఎవడు చేస్తాడు చూద్దాం ఇంత పని. రెండో విషయం, ఇప్పుడు పరీక్ష రాసి మనం చీటింగ్ కొట్టి 99% తెచ్చేసుకొని నాకు ఒక గోల్డ్ మెడల్ వచ్చింది అని అంటే వెరీ గుడ్. ప్రపంచానికి దానికి చప్పట్లు కొట్టాలో లేదో ప్రపంచానికి తెలుసు. కష్టపడి తెచ్చుకున్న ఓట్లు నావి. నా వాళ్ళు నాకంటూ ఉన్నారు. నాతో నా వెనక 3,23,889 మంది ఉన్నారు నాకు. అది నా జయం. ఆ జయానికి నాకు ఆనందంగా ఉంది. ఎందుకు? నేను ఏ రకంగానూ వాళ్ళని మభ్యపెట్టి తెచ్చుకోలే. వాళ్ళ మనసులను గెలుచుకొని వాళ్ళకి నేను ఉన్నాను అనే నమ్మకాన్ని తెప్పించి వాళ్ళు నన్ను నమ్మి వచ్చిన ఓట్లు. అయితే ఇక్కడ నుంచి అసలైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ఇది నా శక్తి. నిన్న సాధారణ ఓటర్ కంటే కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అది స్టార్టింగ్లోనే మీరు మెజారిటీ వచ్చారు. సాధారణ ఓటర్ల కంటలో కూడా ప్రభుత్వ ఉద్యోగులని ఎక్కువగా మీరు ఆకర్షితనికి లోన్ చేసుకొని ఓటు వేసుకున్నారు. 3,400 ఓట్లు ఇప్పటి కూడా మీరే మెజారిటీ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళగా న్యాయబద్ధంగా కనుక మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓటు వేయిస్తే ఇప్పటికీ నేనే గెలుస్తాను. అర్థమవుతుందా మీకు? మీ దగ్గర వ్యక్తిగా ముందుకు వచ్చి ఓటు వేసిన ప్రూఫ్ మీ దగ్గర ఉంటే నేను గెలుస్తా. మీకు ఎవరు ఓటు వేశారో ప్రూఫ్ లేకపోతే ఎవరన్నా గెలవచ్చు. మా బ్యాలెట్ పేపర్స్ ఓట్లు వేసిన మా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు తెలుసా? మీ వల్ల నిజము ఇంత సులువుగా తెలిసిపోయింది. సో జస్టిస్ ఉంటే నేను విన్ అవుతా. కానీ ఈ న్యాయం ఇప్పించడానికి 5 ఏళ్ళు నేను పోరాడతా. మా ప్రభుత్వ ఉద్యోగులు ఎంత చక్కగా నేను కావాలని ఎంచుకున్నారు కదా, వాళ్ళు నాకు ధైర్యం ఇచ్చారు. ఏమని? అమ్మా, వాస్తవానికి నిజంగా ఓటు వేసే ప్రతి ఒక్కడికి నువ్వే కావాలి.
అని ముందుకొచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఉన్నాను. వాళ్ళకొకరితో సంబంధం లేదు. వాళ్ళకే సమస్య వచ్చినా ఇది కేర్ ఆఫ్ అడ్రస్. నిన్న ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్లో బీజేపీ లీడ్ ఇచ్చింది. అందరికంటే ఎక్కువ కూడా గోషామాల్ కాన్స్టిట్యున్సీ నుంచి అనుకున్నటువంటి ఓట్లు వచ్చాయి. నిజంగానే అక్కడి నాయకులు మీకు సపోర్ట్ ఉంటే ఇక్కడ మెజారిటీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉంటుండేవి. నేను ఎవరో వస్తారని ఏదో చూస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి ముందుకు వెళ్ళాలని పాప అప్పటికే శ్రీశ్రీ గారు చెప్పేశారు ఈ మాట. కాబట్టి నా ఈ ప్రయాణమే ఎవరో వస్తారని చేయలేదు, నేను ఎవరి కోసమో చేయలేదు. నేను నా ఆ కాన్స్టిట్యుయెన్సీ మీద ప్రేమతోటి ఆ రోజు ఒకటే మాట చెప్తున్నాను. ఎక్కడ పుట్టి 25 ఏళ్ళు పెరిగి ఏ లోక్సభ నుంచి నేను పెద్దదాన్నే బయటికి వచ్చానో అదే లోక్సభకి వాళ్ళ ఆడపడుచు కింద వెళ్ళాను. నేను అలాగే నిలబడ్డాను. నేను నిలబడిన దానికి వాళ్ళు నన్ను గౌరవించారు. వాళ్ళు గౌరవించిన దానికి ఖచ్చితంగా నేను ఎప్పటికీ వాళ్లకు విధేయురాలినే. నేను ఎప్పటికీ వాళ్ళ కోసమే పని చేస్తాను. నేను గెలిచినా ఓడినా కానీ నాకు అస్సలు ఓడిపోయిన ఫీలింగే రావట్లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు తెలుసా, నా మీద గెలవాలంటే అంత పరిగెత్తాల్సి వచ్చింది, వాళ్ళకి అంత అన్యాయం చేయాల్సి వచ్చింది. అది ఒక గెలుప, అది ఒక గొప్పన. ఇంటింటికి వెళ్ళి కర్రలు పెట్టి కొట్టాల్సి వచ్చింది. పాపం నాకైతే జాలేస్తుంది వాళ్ళ మీద చూస్తుంటే. అయ్యో ఎంత కష్టపడ్డారయా నిజంగా. అదయ్యా మాధవీలత అంటే, అదయ్యా నన్ను ప్రేమించమన్న వాళ్ళు. వాళ్ళకి ఇచ్చిన సవాలు నేను ఓడిపోయి గెలిచినానయ్యా. నేను ఓడిపోయి కూడా గెలిచిన. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను ఎవరిని నమ్ముకొని లేను అంటున్నాను మేడం. కానీ ఎవరిని నమ్ముకోను అనలే, ఎవరిని నమ్ముకోకుండా నా ప్రయాణం నేను చేయాలని నేను చేసేసా. ఇప్పుడు ఎవరెవరు ఏమని చేసేది ఉంటుంది వాళ్ళ ఇష్టమే. అప్పుడు అన్నం తినాలి, ఎవరన్నా మన నోట్లో పెట్టినప్పుడు నవ్వాల్సింది మనమేనా? నేనే తింటున్నా, నేను నవ్వులుతున్నా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ది భాజపా నాకు ఇచ్చిన బాధ్యత. ఎవరో నాతో ఉంటారని నాకు బాధ్యత ఇవ్వలే. ఇంకట్లయితే ఎవరో ఉంటారంటే ఎవరికన్నా వచ్చి బాధ్యత అనా కదా. ఎందుకు ఇస్తుంది భాజపా ఒకరికి టికెట్టు? నీవు పోరాడగలవా, నీకు శక్తి ఉందా లేదా, అంతే. అది నా పోరాటం. ఎవరు వస్తే ఏంటి నాకు, ఎవరు రాకుంటే ఏంటి, ఏం సంబంధమయ్యా అది? నా పరీక్ష నేను రాయాలి, నేను రాసిన అంతే కథం. కేంద్ర బీజేపీ సపోర్ట్ మీకు క్లియర్గా ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ రాష్ట్ర బీజేపీ నాయకుల సపోర్ట్ ఎక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. ఎవరైనా కేంద్రం నుంచి వస్తే తప్పనే స్టేట్ క్యాడర్ కనిపించారు. కానీ మీరు ఒంటరిగా ప్రచారం చేసేటప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో కానీ నిన్న కౌంటింగ్ విషయంలో కానీ స్టేట్ క్యాడర్ ఎక్కడ కనిపించలేదు మీతో పాటు. వాళ్ళతో మీకేదైనా కొంచెం డిఫరెన్స్ ఉందా మేడం? ఎందుకయ్యా పాపం వాళ్ళు ఏంటి అట్లా పడుతున్నారు మీరు? నిజంగా నాకే జాలేస్తుంది. ఎన్నిసార్లు వాళ్ళు ఇప్పటికీ ఎలక్షన్స్ ముందంతా అడిగిన ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాక కూడా ఎంట పడుతున్నారు. పాపం కిషన్ రెడ్డి ఆయన వచ్చినా రోడ్ షోలో, ఒక్కసారి మోదీ గారు వచ్చిండ్రు, అప్పుడు వచ్చినా స్టేజ్ మీద ఉన్నాడు ఆయన పాపం. అమిత్ షా గారు వచ్చిండ్రు, అప్పుడు ఉన్నాడా ఆయన పాపం స్టేజ్ మీద. ఇది గాక మిగతా 16 క్యాండిడేట్ల కోసం పోవాలన్నా ఆయన, మళ్ళీ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన పని చేసుకోవాలా. ఇంతకన్నా ఏం చేస్తాడా ఒక అధ్యక్షుడు? నాకు అర్థం కాలే. ఏం చేయమంటారా? పవర్ఫుల్ బీజేపీ లీడర్ రాజా సింగ్ మీతో ఎప్పుడు కనిపించలేదు. ఓ పని చేయండి అయ్యా, పవర్ఫుల్ రాజా సింగ్ని అడగండి మాట, పవర్ఫుల్ ఆన్సర్ ఇస్తాడు మీకు. మీరేమనుకుంటున్నారు, ఎందుకు రాలేదు రాజా సింగ్? నాకేం తెలుసు, అది రాజా సింగ్ గారిని అడగండి, ఆయన చెప్పుకోవాలి ఆన్సర్. ఆయన ప్రశ్నలు అసలు ఒక పని చేస్తామా, ఆయన ప్రశ్నలు అన్నీ అడుగు. మీరు అడిగారా మేడం రాజా సింగ్ని రండి ప్రచారం? అదా మేము ఆయన ఇంటికి పోయినా మరి ఆయన లేడాడా, ఆయన భార్యతో మాట్లాడినా, ఇది నిజం, ఇది వాస్తవం. అమిత్ షా గారి దగ్గర కలిసినప్పుడు కూడా మాట్లాడినా నేను, అదే రాజా భయ్యా అని చేయి కూడా ఎత్తి జై 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 అన్న. ఇంతకన్నా ఏం చేస్తామయ్యా, ఎంత చేసినామో అంత చేసినాము. వాళ్ళకి తెలియాలా, ముందుకు పడాలా, పని చేయాలా వద్దు, అది వాళ్ళ ఇష్టం. इट्स देयर प्रेरोगेटिव, उनका खुद का हक है वो. हम मांग सकते हैं, किसी का हक छीन नहीं सकते. అర్థమైందని మనం ఎవరినైనా ఏం అడతాం, అన్న ప్లీజ్ అన్న రాజా సింగ్ గారు తమ్ముడు రానాయన అని అడుగుతాం మనం. ఇప్పుడు నేను యజ్ఞం చేసినానయ్యా సీతారాం బాగ్లా, అప్పుడైతే ఎలక్షన్ సంబంధం కూడా లేకుండే, నవంబర్ టైంలో ఆయనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉండే. నేను అదే పని ఫోన్ చేసి పిలిపించిన ఆయనని, నువ్వు రానాయనా యజ్ఞంలో కూర్చో, నీకు నేను స్పెషల్ పూజ చేపిస్తా, నీ మంచి కోసం చేపిస్తా. నేను పిలిచిన ఆయన ఎలక్షన్ కోసం నేను పిలిచిన, ఇది నా మనస్తత్వం. ఇప్పుడు నా ఎలక్షన్స్ కూడా నేనే పోయినా అడిగినా, అది నా మనస్తత్వం. అవి వచ్చేవాళ్ళు వచ్చిండ్రా రాలేదా అది మనమేటి చెప్తామే, నువ్వు వాళ్ళ దగ్గర పోయి అడగాలి వాళ్ళని. ఇప్పుడు నేను పిలవలేదనుకో, అప్పుడు అని ఏందమ్మా
అంతేంది నీకు పొగరు, అంతేంది నీకు గర్వం, నువ్వు ఎట్లా పోయి అడగలే అంటే నాకు ఆన్సర్ ఉంటుంది. మనం అది చేయలే కదా. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా అనేక చోట్ల మీరు రామ బాణాన్ని విసిరారు. చాలా రీల్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ వారణాసిలో, ఢిల్లీ వెళ్ళి, ముంబై వెళ్ళి, మహారాష్ట్ర వెళ్ళి వేసినాం. ఆ బాణాలు నిన్నటి వరకు దారుసాలం పైనే తిరిగాయి. నిన్న మాత్రం మళ్ళీ మాదయ్య దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. తిరగడం ఏంది, ఆగడేంది? మన యానిమేషన్ సినిమానా అది? నాకు అర్థం కాదు. ఏందే భలే ఉంటారు మీరు కూడా నిజంగా. ఇదేమన్నా సినిమానా? సినిమాలు గిర్ర 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 తిరగడానికి అది బాణమే లేకపోయా, అక్కడ ధనుషే లేకపోయా. జర్నలిస్టులు కూడా భలే ఉంటారు. ఎంటర్టైన్మెంట్ కావాలి. అదే ధనుష్, అదే బాణం మీద కూడా మీ మీద కేసు చేసే సిచ్యువేషన్ వచ్చింది. ఒక ప్రార్థన మందిరాన్ని టార్గెట్ చేసి వేశారని. అక్కడ బాణమే లేనప్పుడు, విల్లు లేనప్పుడు వారు మీ మీద ఎందుకు కేసు పెడతారు? అది వాళ్ళని కదా నువ్వు అడగాలి. చరిత్రలో ఎప్పుడే నిన్నవా ఇట్లా లేని బాణంకి, లేని ధనుషుకి కేసు వేయడం? ఏడ విన్నవా నువ్వు ఈ రోజు దాకా? మనం ఎవ్వరు ఇరలే కదా. అంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? అంత భయపడిపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక్కటే ప్రశ్న ఇస్తా నాన్న, నీ దగ్గర ఆన్సర్ ఉందో లేదో నువ్వు చూడు, మా ప్రజలు ఎన్నుకొని. ఇదే మనుషులు ఏంది ఎవరెవరైతే కేసు వేసిండ్రో పొయ్యి, ఇప్పుడు పాప ఎవరో ముస్లిం తమ్ముడు పేరు మీదనే కేసు పడింది కదా మనకి. ఇప్పుడు అదే ముస్లిం తమ్ముడు నువ్వు అడుగు పోయి, అరే నువ్వు ఇట్లా కేసు వేసినావు కదా, మరి ఈమె రంజాన్ టైంలా ముస్లిం జులూస్ది, హజరత్ అలీ గారు జులూస్లా ఈమె నిలబడినప్పుడు ఎందుకే ఆ రోజు నువ్వు కేసేయలే ఈమె మీద? ఎందుకే హిందువులు ఈమె మీద కేసేయలే? మరి హిందువులకు కేసులు వేయడం రాదా? నువ్వెందుకు ఆ దినం నువ్వెందుకు కేసేయలే? ఆ రోజు వేసిండొచ్చు కదా. ఈమె మా ముస్లింల మధ్యలో వచ్చింది, ఈమె ఏదో ఒకటి చేస్తుంది, ఈడ వచ్చి గొడవ చేయనీకి వచ్చింది, మరి కేసేయాలి కదా. వెయ్యాలి. రెండోది, నేను మొహరంలో కూడా ఉంటాయి కదా. ఆ రోజు అయితే ఇంకా ఎలక్షన్స్ కూడా లేవు. నేను ఎవడోడికి తెలియదు, మీ అందరూ తెలుసు కదా. మొహరంలో పార్టిసిపేట్ చేసిన, రోజ్ మిల్క్ పంచిన అందరికీ. మరి ఆ రోజు ఈమె మంచిది కాదు, ఈమె ఇట్లా ముస్లింలకు అన్యాయం చేస్తుంది, ఈమె రోజ్ మిల్క్ పంచింది, ఈడ ఏం చేయనీకి వచ్చిందో అని ఆ రోజు నా మీద కేసు పెట్టాలి కదా. నువ్వు ఆ రోజు కేసు పెట్టకపోతివి అంటే దీని అర్థం ఏంటి? హిందువులు పాపం కేసు పెట్టలే, ఎట్లా పోతావమ్మా నువ్వు, ఆడెట్లా పోతావు అనలే పాప, ఒక్క హిందూ అనలే. అర్థమైందా? ముస్లిము ఆ దినం కేసు పెట్టలే. కానీ శ్రీరామనవమి రోజు సంబంధం కూడా లేకుండా ఏదో పండగ ఆనందంలో హాయిగా అట్లా ఉత్త చేతులు ఎత్తి పైకేస్తే అది కూడా ఏంది, నువ్వు ఇట్లా ఎత్తితే అది ఆకాశంలో పోతుంది. ఇప్పుడు యానిమేషన్ ఇచ్చినోడు గ్రర్ తిరిగంట ఇట్లా పోతుంది అంటే ఎక్కడో. ఏందా అది ఏమన్నా రిమోట్ కంట్రోల్ రా, ఎట్లా కావాలంటే అట్లా దిప్పనికి. దాని మీద కేసు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆడ నుంచే భయపడాల్సిన వాళ్ళు భయపడిపోయినరు. ఆ భయంకి వచ్చిన నిదర్శనమే 6.5 లక్షలు. అర్థమైందా? 6.5 లక్షల ఓట్లు ఎడకెంచి వచ్చినాయి అంటే ఇట్లా భయపడిపోయినరు వాళ్ళు. ఇక భయపడిన వాళ్ళు చిట్లు పెట్టుకుని పోతుంది చూడు ఎగ్జామ్లో. ఏమవుతుందో 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 ఏమవుతుంది అన్ని చిట్లు తీసి రాసేస్తారు కదా ఎగ్జామ్లో. ఆయనకి 99% వచ్చాయి. చెప్పిన 2 ఎగ్జాంపుల్లో కూడా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి చెందిన వారి నుంచే ఈ కేసులు వచ్చాయన్నారు. మీరు కూడా ముస్లిం కమ్యూనిటీ వ్యక్తి మీద నుంచే ఒక కేసు పెట్టించారు వాళ్ళపైన. మొగల్పురాలో అటాక్ చేసినప్పుడు మీరు కంప్లైంటర్ కూడా ముస్లిమే. నేను ఎవరితో నేను పోయి పెట్టించడం ఉండదయా. మీ మీద అటాక్ చేసినప్పుడు మీరు కంప్లైంట్ చేయకుండా మీ అనుచరులతో ఇప్పించారు, అతను కూడా ముస్లిమే. నా అనుచరుడు బాధపడిండయా. నేను ఆ రోజంతా 9 దాకా తిరుగుతూనే ఉన్నా కదయా. నా దగ్గర అంత ఫుర్సత్తేడు ఉంది పోయి కంప్లైంట్ ఇవ్వడానికి. నేనేమన్నా వీళ్ళలాగనా ఆ బురక ఎత్తకుండానే ఎత్తినా అని మరి రెడీగా ఉండే వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్లు ఇచ్చేటోడు. నాదేట్లా, నేను ఎక్కడి నుంచి ఇస్తా కంప్లైంట్? అటాక్ నా మీదే. కానీ నా బాధ్యత ఏముండే ఆ రోజు? పోలింగ్ బూత్లో పరిగెత్తడం కదా నా బాధ్యత. అన్నీ వదిలేసి పోయి పోలీస్ స్టేషన్ కూర్చుంటాను కంప్లైంట్లు ఇచ్చుకోవడానికి. నా పాపం మా ఇంట తిరిగే పిల్లవాడు ముస్లిం పిల్లలు కూడా నా దగ్గర పనిచేస్తారు. మరి అదే ఉన్న విచిత్రం ఇక్కడ. అవును మేడం, అదే బాధ కలిగి ఆడ పరిగెత్తిండు పాపం. రియాసత్ నగర్ ఇష్యూకి ఒక డబుల్ ఓట్ వేయడానికి వచ్చినటువంటి అమ్మాయి విషయంలో గంటలు పోయి పోలీస్ స్టేషన్ కూర్చోరు. ఈ మొగల్పురం గంటలు కూర్చోలేదు తమ్మి. 9 గంటలకు. ఇదే కదా నువ్వు తెలుసుకోవాల్సింది. మంచి ప్రశ్న వేసినావు నువ్వు. ఏదైనా ప్రశ్నలు వేస్తే కదా ఆన్సర్లు తీస్తాం మేము కూడా. నేను 20 నిమిషాలే కూర్చున్నా అక్కడ. ఆ రియాసత్ నగర్ ఏ ప్రాబ్లం అయితే జరిగిందో ఆ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో నేను 20 మినిట్సే కూర్చున్నాను. నువ్వు కావాలంటే మళ్ళీ అంత ఇను తమ్ముడు, అది ఏందిరా తమ్ముడు నువ్వు తొందరపడితే ఇట్లా నాయన. నేను 20 నిమిషాలే కూర్చున్నా అక్కడ. FIR ఏడు, కంప్లైంట్ కాపీ ఏడు, ఆ CI అక్కడ. నాకేమో టైం అయిపోతుంది. నేను ఏడ వరిగెత్తేది ఉండే. నేను అదేంటి రియాసత్ నగర్ మన చంద్రాయణ గుట్ట దాంట్లో ఇదేంటి బూత్ నెంబర్ 40 ఉంది కార్పొరేటర్ ఇంట్లో. అక్కడ రిగ్గింగ్ జరుగుతున్న నాకు ఇన్ఫర్మేషన్ ఉంది.
నేను ఇంకా నీవు నీ కంప్లైంట్ నువ్వు నీ దగ్గర పెట్టుకో అని చెప్పి నాకు పని అయితే లేదు, మా మనిషిని ఒకరిని అక్కడ కూర్చోబెట్టి నేను అక్కడ పరిగెత్తినా. అక్కడ ఎప్పటిదాకా కొట్టలేనా నేను. పోలీసులు అందరూ కలిసిపోయారు ఆడ. పోలీసు వెళ్ళాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ బయట పోయేసరికి. మీ వీడియోలలో చూడండి, మీకు దొరుకుతుంది. నేను పోయినప్పుడు ఎవ్వరు లేకుండే. ఎంత గొడవ చేసినాం, ఎంత కొట్లాడినాం. తలుపులు దిగరు, పోలీసులు వినరు. అప్పుడు వచ్చిండ్రు నన్ను చూసి. ఈ కంప్లైంట్ నాకు ఇవ్వకుండా పోలీసు నా వెనక తిరుగుతున్నారు కదా వీళ్ళు. మరి నేను ఏడేడా పోతానో అని భయం వీళ్ళకి. ఆడ ఇప్పటిదాకా 7:45, 8 వరకు నేను ఆడనే ఉన్నా. ఆ కంప్లైంట్ ఒకటి ఇవ్వాల్సి ఉండే నేను. ఈ రియాసత్ నగర్ కంప్లైంట్ ఒకటి ఇవ్వాల్సి ఉండే. అరే వాళ్ళు మొండి కూర్చున్నారే ఆ పోలీసు వాళ్ళు, ఈమెను తీసుకపోండి ఇక్కడి నుంచి అని. నేను బోనంటున్నా ఆడ నుంచి. ఆడమ్మ పంపించడానికి రెడీ. ఇప్పుడు మా వాళ్ళందరూ వచ్చి అంతా అక్కడి నుంచి ఏమేం వర్కర్స్ అందరూ వచ్చిండ్రు. ఇంకా గొడవ కొట్లాడడానికి రెడీగా ఉండే అందరు. నేను ఏమవుతుంది అయితే నన్ను చూద్దామని నిలబడినా అక్కడ. ఇక మనం ఉంటారు కదా పాపం మన వాళ్ళు భయపడేటోళ్ళు. వద్దమ్మా వద్దమ్మా అని వచ్చేసి ఏమంటే నాకేమో బెంగ. ఇప్పుడు పిల్లాడు లోపల ఇరుకపోయిందంట. నాకు అసలు టెన్షన్ ఉండే ఆ రోజు. ఏం చేయాలి ఇంకా 8 o'clock అయిపోయింది. ఆమెమో మీరు ఓటు ఇక్కడి నుంచి అంటదా పోలీసు ఆడ నిలబడి. నేను పోతా న్యాయం ఇప్పిస్తామంటే ఇప్పిస్తాను. ఏం న్యాయం ఇప్పించు? నా మొహన్ న్యాయం ఇప్పించింది. వాళ్ళు అందరూ కలిసిపోతే న్యాయం ఇప్పించుడే నేనే కొట్లాడుకోవాలి న్యాయం కోసం. అది మన పరిస్థితి ఆ దినం ఆడ. మళ్ళీ వచ్చి అమ్మ వదిలిపెడితే వీళ్ళు దీని FIR కూడా చేసుకోరేమోనని మళ్ళీ పోలీస్ స్టేషన్ వచ్చిన. మళ్ళీ 9 దాకా కూర్చున్నా. అందరు గాయ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు అందరూ. నేను కంప్లైంట్ ఇచ్చి పోదామంటే ఉండరే అక్కడ ఎవరా. నేను కూర్చున్నా 9 అవుతుంది, 9:15 అవుతుంది. అప్పుడు కూడా రాలే ఎవరు. నా కంప్లైంట్ తీసుకోలే. నేను రాసుకుంటూ కూర్చున్నా అక్కడ. ఇక ప్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ప్రెస్ తీసుకున్నారు. ఆడెవడన్నా పోలీసు కనిపించిండ్రా మీకు? ఎవ్వరు లేకుండే. ఇక అప్పుడు ఇంకా మా వాళ్ళందరూ వచ్చి అలా కాదమ్మా 9 అయిపోయింది, పొద్దున్న నుంచి బరిగెత్తుతున్నావు నువ్వు ఒక్క నిమిషం మేము పోతాం ఈడకి, మేము కూర్చుంటాం నీ బదులు నువ్వు అంటే. ఇక అప్పుడు నేను రెడీ ఉండి వేరే చోట్ల పోనీకి. వాళ్ళు ఒక్కటే చెప్పిండ్రు మా వాళ్ళందరూ, అమ్మా ఇట్లా మేము 40 ఏళ్ల సంధి చూస్తున్నాం తల్లి, ఈ బతుకులు ఇట్లనే ఉన్నాయి మా వీడ, ఇట్లనే అన్యాయం జరుగుతుంటుంది. 9 అయిపోయింది, ఆల్రెడీ మధ్యాహ్నం నీ మీద ఒక అటాక్ జరిగింది, నువ్వు మళ్ళీ పోతే చీకటి కూడా పడిపోయింది, ఎవడో ఏ గల్లీలోంచో పొడి చేస్తాడు నిన్ను శుభ్రంగా. మా బద్దంబాలరెడ్డి గారిని కదా భుజం మీద షూట్ కొట్టిండ్రు చూడు, అన్నది అదే పరిస్థితి కదా, షోల్డర్ మీద షూట్ చేసేసిండ్రు ఆయనని. ఇదే మొగల్పురాకు ముందే కదా పాపం అన్యాయంగా రిగ్గింగ్ అవుతుందే పోయింది, ఆయనకే తప్పలేదమ్మా. ఎందుకు తల్లి? మీరు ఒక మహిళ సెక్యూరిటీ లేదు, 100,000 మంది కార్యకర్తలు కొట్టడానికి మీదకి వస్తారు, వాళ్ళ చేతులు ఏదో పట్టుకోరు, బీజేపీ ముర్దాబాద్ అంటారు, మాధవిలత గో బ్యాక్ అంటారు, అయినా కారాపి నిలబడి ఫోన్ మాట్లాడి దిగి రండి అని బీజేపీ కార్యకర్తలు పిలిపించి అక్కడ గొడవ చేయాలనుకుర్రా, మీరు వాళ్ళని కొట్టాలనుకుర్రా? వాళ్ళు దాడి చేస్తున్నాను ఉంటే మీరు ప్రాణరక్షణ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళు ఫార్ దూరంలో 10 అడుగుల దూరంలో ఉంటే మీరు నిలబడి రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతారు. ఎవడికి ఎవడంటే భయమే, వానికి భయం కాబట్టి 1000 మంది వచ్చిండ్రు. భయమే లేని నాకు ఏందా భయం, నాకు అర్థం కాక. ఇప్పుడు 3,23,000 మంది నాకు ఓటేసిండ్రా, ఎందుకు వేసిండ్రు? వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉండబట్టే కదా నాకు ఓటేసిండ్రు. వాళ్ళకి ఎందుకు వేసిండ్రు? నేను భయపడకుండా ఎంతమంది వచ్చినా వాళ్ళ కోసం జీవితాంతం నిలబడతానని. మరి 3 లక్షల మంది నా ఫేస్ చూసిండరు, అవునా కదా? ఏం చూసేసిండ్రా వాళ్ళు ఓటు? 1000 మంది కాదు, 1,00,000 మందిని తీసుకొని వచ్చి నిలబడమ్మను. ఆ దినం కూడా నాకు ఇవ్వడక్కలేదు, నిలబడతా అక్కడ. ఎందుకు తెలుసా? వీళ్ళు ఓడు ప్రాణం పోసేది లేదు, వీళ్ళు తీసేది లేదు. తీయాలంటే నిర్ణయించుకోవాలి పైనుంచి. ఏం చేస్తారో చూస్తామయ్యా. జర్నీ స్టార్టెడ్, ఏం ఫరక్ పడదు మనకి. ప్రపంచం చూసింది వీళ్ళు ఎట్లా గెలిచిండ్రు. ఆడవాళ్ళని తిట్టుకుంటా, రౌడీలను పంపించుకుంటా, దొంగ ఓట్లు వేసుకుంటా, కార్పొరేటర్ ఇండ్లల్లా పోలింగ్ బూత్లు పెట్టుకుంటా. ఈ గెలుపా నాయన. మీ పార్లమెంట్లో మీ పైననే స్నాచింగ్ కేసు పెట్టారు. మాధవిలత అండ్ బీజేపీ కార్యకర్తలు ఈవీఎంలు ఎత్తుకపోయి ప్రచారం చేస్తూ ఉన్నారండి. ఏ ఈవీఎంలు? ఏడ ఈవీఎంలే? మంగళాట్ పోలీస్ స్టేషన్లో. చెప్తున్నా కదా, వాళ్ళు ఎంత టెన్షన్గా వచ్చిండ్రో. నాకు ఇప్పుడు ఎలక్షన్ దినమంటే మనం కూడా తిరుగుతూ ఉంటాం, ఇట్లా నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎంత నవ్వు వస్తుందంటే నాకు. ఎవడన్నా భయపడితే ఆ లెవెల్లో భయపడతారా అయ్యా? ఇక చాలా భయపడిపోయినారు లెక్క ప్రకారం చూస్తే. ఏడ ఈవీఎంలు పెట్టుకొని తిరుగుతున్నాం. ఆడ చుట్టుపక్కల తిరగడానికి ఏముందో, ఆడ 200 మీటర్ల దూరంలో టేబుల్ వేసుకొని ఉన్నారు పిల్లలు. ఆడ ఈవీఎం అవసరం ఏముందే నాకు అర్థం కాక.
అట్లా చూస్తే మీరు ఒక ఏఎన్ఐ వాళ్ళది ఎవరితో నాకు తెలియదు, మీరు ఒకటి చూడండి, లేదా ఒక యూట్యూబ్లో కూడా రన్ అవుతుంది. ఒక ఇదేంటి మలక్పేట్ల ఆజంపుర అనుకుంటా, ఆజంపుర మలక్పేట్లోనే వస్తుందా, 119 బూత్. అక్కడ పాపం ఒక ముస్లిం ఆమె ఏ అమ్మాయి చిట్టు పట్టుకొని నిలబడిండే ఇట్లా రికార్డు కూడా చేసేసిండ్రు ఎవరో తెలియకుండా. నేను వద్దమ్మా పాపం నిన్ను పట్టుకోవస్తారు ఎవరైనా, నీ నోటేనియర్ తల్లి, ఇది పైది ఏ అమ్మాయింది అసదుద్దీన్ ఫోటో ఉంది, చింపేసి బ్యాగ్లో ఉన్నాయి ఏడన్నా జోబులో పెట్టుకో, ఇది ఒక్కటి లోపల తీసుకుపో తల్లి ఓటేనికి అని చెప్పిన నేను ఉల్టా. కాబట్టి ఈ పప్పులు మన తాను ఉడుకోవు, వాళ్ళు చేసేది చేసుకున్నారు, మనకి తెలుసు మజా వస్తుందా, ఇంత భయపడి రిగ్గింగ్ కొట్టుకున్నారు కదా, మజా వస్తుంది నాకు, ఇంత మనం భయపెట్టగలిగినాం వాళ్ళని న్యాయం ద్వారా అంటే బాగుంది చాలా. అన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి మేడం, మీరు ప్రత్యక్షంగా ఉండగానే 3-4 ఘటనలు మీరే వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, నకాబ్ తీసి తనిఖీ చేయడం. తమ్ముడు నేను ఎవడు ముట్టుకోలేడా, వీడియో కూడా చూడు, అమ్మా నువ్వు ఓపే బుర్కా తీసి ఒక్కసారి ఐడి కార్డు ఉంది అమ్మా చూపి అమ్మా, మంచిగా ప్రేమగా అడిగినా వాళ్ళు చూపించిండ్రు. అందులో ఒకటి బోగసోటి వెళ్ళే, తెలుసా నీకు సంగతి, అసలు ఇల్లే లేదాడ ఓటు. తమాషని తెలుసా, ఈ ఇల్లు లేదు, ఈ ఓటు దొంగ ఓటు అని నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సబ్మిట్ చేస్తే నాకు ఇక్కడ నుంచి ఒక ఆన్సర్ వచ్చా, ఏమని, అమ్మా ఎలక్షన్ అయిపోయినాక, అవును మేము ఒప్పుకుంటున్నాం ఇట్లాంటి 23,000 ఉన్నాయి ఓట్లు, మేము ఎలక్షన్ అయిపోయినాక తీసేస్తాం అంతే. ఆమె వచ్చేసింది ఆడ, ఓట్లు లేనామే, ఇల్లు లేనామే. ఇవన్నీ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చారు మేడం, ఏమైనా రీపోల్ అడిగారా హైదరాబాద్ పార్లమెంట్కి? చూడా ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలో అది చేస్తాం, మంచిగా చాయ్ పానీ తాక్కుంటా నిదానంగా తొందర పడకుండా మంచిగా తగ్గడా ఫైల్ తయారు చేసి, ఎందుకంటే నేను ఇద్దరికి రుణపడి ఉన్నాను అయ్యా కాన్స్టిట్యున్సీలో, ఇద్దరికి నాకు ఓటేసిన వాళ్ళకి, నాకు ఓటు వేద్దామని వచ్చినా కూడా ఓటు తీసేసిండ్రు చూడు, పాపం ఆడదాకొచ్చి ఓటు వేయలేకపోయినరు చూడు, వీళ్ళిద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నా. వీళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం ఇప్పించడం నా ధర్మం, నేను న్యాయం ఇప్పిస్తాను. నెక్స్ట్ మాధవిలత ఏంటి, మీ ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి విరంచి ఆసుపత్రి యజమానురాలనే కొనసాగుతుందా, రెండోది బీజేపీ కార్యకర్తగా ఫుల్ టైం కొనసాగుతుందా, మూడోది పూజలు వ్రతాలు వ్యాసాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుందా? ఇప్పటి నుంచి మాధవిలత నెక్స్ట్ స్టెప్ ఏంటి? బాగా అడిగిన క్వశ్చన్, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 ఏళ్ళు అయిపోయా మాధవిలత విరించి నుంచి బయటకు వచ్చేసి, సో నీకు ఫస్ట్ అది అప్డేట్ ఇచ్చేద్దాం. ఇంకా మాధవిలతకు విరించికి సంబంధం లేదు, నువ్వు వెబ్సైట్లో నా పేరు ఉండదు, నా ఫోటో ఉండదు, 2 ఏళ్ళు అయిపోయా, ఇంక ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయిందేమో. సో నాకు విరించికి సంబంధం లేదబ్బా, ఇక విరించి క్వశ్చన్స్ నాతో నీయకు. సెకండ్, నేను పూజలు ఎందుకు మానుకోవాలి, ఇప్పుడు నువ్వు గాలి పీల్చడం మాపే అంటే ఆపేస్తావా నువ్వు, నేనెందుకు పూజలు మానుతానే నాకు అర్థం కాదు, నేను చేసే పూజలు నేను చేసుకుంటా, ఇను ఉంటే ఏం పూజలు చేసుకోకూడదైంది, ఎందుకు చేయలేమయ్యా, ఏంటే ఏదో ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నావు తెలుసా, పిల్లలు ఉన్నారు అనుకో, నీకు మంచి మెడిసిన్ సీట్ వచ్చింది కాబట్టి అమ్మ నాయన కాళ్ళకి నమస్కారం చేసుడు మానే, అంటే మెడికల్ సీట్ వస్తే అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం చేసాడు మానేస్తావా ఏంది, ఇది దేవునితో డీల్ కట్టింగా, అట్లా నడవదే ఆ జీవితం. దేవుడిని మర్యాదించి గౌరవించి అభిమానించి ప్రేమించి ఆరాధించి పూజించేంత వరకు ఒక మంచి రాజకీయ నాయకురాలిగా స్వచ్ఛంగా ఉన్న రాజకీయ నాయకురాలాగా ఉంటా నేను. కాబట్టి అది నా శక్తి, అది నా భక్తి, అది నా సన్మార్గం, అంటే మంచి దారి, దాన్ని వదిలిపెట్టి ఇలా నడుస్తూనే ఉంటుంది. నా కోసమే కాదు, నా ప్రజల కోసం కూడా పూజ చేస్తే, ఎక్కువ మళ్ళీ మాట్లాడితే అర్థమైందా, డబల్ పూజలు చేస్తా ఇప్పుడు. రెండోది, ఎస్, వన్స్ యు ఆర్ అ భాజపా కార్యకర్త, యు ఆర్ అ భాజపా కార్యకర్త ఫర్ ఎవర్, అంతే. నేను ఎప్పుడు ఒక బీజేపీ కార్యకర్తగా ఉంటాను, అందులో మార్పులు చేర్పులు లేవు. నేను ఎప్పటికీ మా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్నే, నేను అలాగే ఉంటాను. వాళ్ళ కోసం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నాను, ఇది నా కేర్ ఆఫ్ అడ్రస్, అంతేనే. ఇప్పుడు ఏం చెప్తాను మేడం ఫైనల్గా మీకు ఓట్లు వేసినటువంటి హైదరాబాద్ పార్లమెంట్ ఓటర్లకి? అదే చెప్పిన కదా, మా హైదరాబాద్ పార్లమెంటు ఓటు వేసిన ఓటర్లకి పాపం ఓటు లేకపోయినా ఉందేమో నేను కష్టపడి ఆడదాకా వచ్చి ఓటు వేయాలని ప్రయత్నించి ఓటు లేకుండా నిరుత్సాహపడిపోయి డిసప్పాయింట్ అయ్యి బాధపడి వెళ్ళిపోయిన వీళ్ళందరికీ కూడా
నేను మీకు అండదండగా ఉన్నాను, ఉంటాను. ఇందులో మార్పు లేదు. మీరు నన్ను ఇప్పటికే గెలిపించుకునే ఎంపీఏ. ఏడ గెలిచినా మీ మనసులలో గెలిచిన నేను. పదవి అనేది పేపర్ మీదో పార్లమెంట్లో కూర్చుంటేనే పదవి ఉండదు. మనుషుల మనసులో గెలిచింది కూడా పెద్ద పదవి అన్నిటికన్నా. మీకు నేనున్నా. మీకు ఏ బాధ వచ్చినా నేను ఎంత తీర్చగలిగితే, నాకు ఎంత చేతైతే నేను పోరాడి కొట్లాడి మీ బాధలు తీరుస్తా. మీకు నేనున్నా. ఫైనల్ క్వశ్చన్ మేడం. నెక్స్ట్ మాధవలత హైదరాబాద్ బీజేపీ ప్రెసిడెంట్ అని ఒకటి, రెండోది రాజ్యసభ సభ్యురాలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ కోటా కిందకి రాబోతోంది రాజ్యసభ అంటున్నారు. ఈ రెండిట్లో ఏ ఆహ్వానం వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఇది అత్తసం అల్లుడుదానని చేసినట్టు నేను కూడా ఇవన్నీ చెప్పడా. మాధవలత జాతీయ నాయకురాలు. మాధవలత హైదరాబాద్ సంబంధించిన క్యాండిడేట్ కాదు, జాతీయ నాయకురాలు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు వారణాసి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ ఇంతమంది రాజకీయ నాయకులు కాదని ఒక మాధవలతనే పిలిపించి క్యాంపెయినింగ్ చేపిస్తూ ఉన్నారు, ప్రచారం చేపిస్తూ ఉన్నారంటే కేంద్ర అధిష్టానం మాధవలతకు ఏదో కీలకమైనటువంటి బాధ్యతలు కట్టబెట్టబోతా ఉంది. ఆయన ఇవన్నీ ఊహించడానికి చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది నీ క్వశ్చను. ఇది ఎవరు పిలిపించిండ్రో వాళ్ళు నిర్ణయించాలి ఫస్ట్. సెకండ్, ఇక్కడ మాకు రాష్ట్రంలో అధ్యక్షులు ఉన్నారు కదా, ఆయన కూడా వాళ్ళతో కలిసి నిర్ణయించుకోవాలి. కాబట్టి నాకేం తెలుసు అని నువ్వు కనుక నన్ను ప్రశ్నిస్తే నాకేం తెలియదు. ఆ దినము టికెట్ ఇచ్చినప్పుడు ఎంత తెలీదు, ఈ దినం నాకు అంతే తెలీదు. నాకేం తెలుసు? నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు ఒక కాన్స్టిట్యున్సీని ఎంచుకోవడానికి. నేను హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని ఎంచుకున్నా. వాళ్ళకు సేవ చేస్తూనే ఉంటా, బీజేపీ కార్యకర్తగా ఉంటా. ఒక బేసిక్ ఫస్ట్ లెవెల్ కార్యకర్త ఉంటాడు కదా, ఆయన నేను ఒకటే, ఆమె నేను ఒకటే. దీనికన్నా ఎక్కువ ఏముందో నాకు తెలియదా? నా తెలియని నువ్వు క్వశ్చన్ పేపర్ ఇచ్చినావు అనుకో, నేను పాస్ అంట, అయితే 0 మార్క్స్ అంట. నాకు ఫెయిల్ అయిపోయిన బాధలే, కానీ నాకు తెలిసింది ఇంత తెలుసు అని చెప్తాప్ప. మేడం, దేశంలో 400+ బీజేపీ కూటమి సీట్లు సాధిస్తారనుకున్నారు, కొంచెం అటు ఇటుగా ఉంది. ఎందుకు తగ్గింది మేడం? మీరు బీజేపీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది గ్రాఫ్, కానీ తీరా కౌంటింగ్ టైంకి వచ్చేసరికి 400కు బిలో పడిపోయారు. అసలు ఇప్పుడు ఫామ్ చేస్తుందా లేదా గవర్నమెంట్ సెంట్రల్లో కూటమి అనే ఒక డౌట్గా ఏర్పడే సిచ్యువేషన్కి వచ్చింది. సరే, నాకైతే డౌట్ లేదు, బ్రహ్మాండంగా 3వ సారి కూడా తయారైపోతుంది బీజేపీ. కానీ ఒకసారి ఏమవుతుందంటే, మనము న్యాయబద్ధమైన యుద్ధం చేస్తూ ఉంటాం, కానీ ప్రతిపక్షము అన్యాయ యుద్ధం చేస్తుంది. మనం న్యాయబద్ధమైన యుద్ధం చేస్తాం, ప్రతిపక్షాలు అన్యాయ యుద్ధం చేస్తుంటుంది. ఈ న్యాయానికి అన్యాయానికి జరిగిన యుద్ధంలో న్యాయానికి ఎప్పుడు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఒప్పుకుంటామా? అది ఆ నష్టం ఏ రకమైన నష్టం? ఇప్పుడు ముస్లింలకు ఒక రిజర్వేషన్, అది మాట్లాడింది వేరే జాగాలు అమిత్ షా గారు, ఆ సంబంధం లేకుండే దేనికి, దాన్ని ఎడిట్ చేసి ఊరువాడ పంచిండ్రు. అర్థమైందా? ఎందుకు పంచిండ్రు? అది వీళ్ళు పంచుకుంటేనే కదా వీళ్ళకు మాట్లాడడానికి ఒక స్టోరీ వస్తుంది. ఇప్పుడు వినేవాళ్ళకి ఏమవుతుంది? ప్రజలలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. చదువుకున్న ప్రజలు ఉంటారు, చదువుకొని ప్రజలు ఉంటారు, అనుభవం ఉన్న ప్రజలు ఉంటారు, అనుభవం లేని ప్రజలు ఉంటారు, ధైర్యవంతులైన ప్రజలు ఉంటారు, భయం చెందే ప్రజలు ఉంటారు, ప్రపంచం తెలిసిన ప్రజలు ఉంటారు, ప్రపంచం తెలియని ప్రజలు ఉంటారు, అమాయక ప్రజలు ఉంటారు, తెలివైన ప్రజలు ఉంటారు. ఇందులో ఈ సబ్జెక్ట్ ఎవరైతే ఈజీగా పట్టుకుంటుందో వాళ్ళకి. ఎందుకు? ఇంకొకటి, ఇప్పుడు ఆయన ఏమనిండు, నాకు 400 పార్ వస్తుంది. ఎందుకన్నాడు ఆయన? నాకు ప్రజలను ప్రేమిస్తారు, నాకు 400 పార్ వస్తుంది. మరి 400 పార్ వస్తే ఆయన ఏం చేస్తాడు? మోదీ గారు 400 పార్ వస్తే ప్రజలు ఇంకా కష్టపడకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేవి ఎన్నో కూడా వసతులు వాళ్ళకి ఇద్దాము అనే ఉద్దేశంలో. అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని వంకరగా తీసుకోవాలనుకున్నోడు వంకరగా తీసుకుంటాడు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేసిండ్రు? దాన్ని తీసుకొని దళితులకి ఇది తీసేస్తాడంట, అది తీసేస్తాడంట అని పుకారు పుట్టించిండ్రు. ఇప్పుడు ప్రపంచం అంతా 5,000 ఒక్క తీరుగా ఉండవయ్యా. ప్రపంచంలో ప్రజలందరూ ఒక్క తీరుగా ఉండరు కదా. నిజంగా భయపడే ప్రజలు ఉంటారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఏమోరా బాబు నిజమే, ఇప్పుడు నువ్వు ఒకటే మాట, అది ఒక బ్రాహ్మణి కథ ఉందిలే, ఆయన ఈపు మీద మేకపిల్లని పెట్టుకొని పోతుంటాడు. మరి అంత పెద్ద బ్రాహ్మడు, అంత చదువుకున్నాడు, ఓ 5 మంది వచ్చి ఒక్కడేనుకొక్కడేను కుక్క 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 అనేసరికి నిజంగా కుక్క అనుకోండి ఆయన. అంత చదువుకున్న బ్రాహ్మడే మేకని భుజం మీద పెట్టుకొని కుక్కను అయిచాలనగానే కుక్కను వదిలేసి పోయిండు, ఆడ పట్టుకొని పచ్చిక్కను పోయిండు ఆడ నుంచి. అర్థమైందా నీకు?
ఇక మళ్ళా ప్రతిపక్షమోడు దళితులు తీస్తారంట అద్దంట ఇద్దంట చదువుకున్న బాపనైనాక బుర్ర చెడిపోయిందా పాపం వాళ్ళది ఏముంటుంది చెప్పయా ఏదో చిన్న జీవితాలు పాపం ప్రపంచం తెలీదు పట్టుకున్నారు వాళ్ళు కూడా అయ్యో ఈయన బాపనోడు కదా పాపనాయన ఎట్లయితే కుక్క అనుకుండో ప్రజలు కూడా అట్లా పాపం మోసపోయి అవునేమో అనుకోగానే మిగతా దొంగలు కదా ఎట్లా మేకపిల్లని పట్టుకొని తుర్రని పరారైపోయినరు ఇక ప్రతిపక్షాలు గా ఓట్లు పట్టుకొని పరారైపోయినరు అట్లనే ఉంటుంది మరి ఆ నష్టం అయితే భరించాల్సిందే కదా కానీ గొప్ప విషయం ఏందిరా ఈడ అంటే ఎవరు ఏమి చేసినా కూడా మోదీ గారు అమిత్ షా గారు పడ్డ కష్టానికి మళ్ళీ రాజ్యస్థాపన చేసి మూడోసారి మళ్ళీ బీజేపీని తెచ్చే న్యాయం అయితే దేశానికి ఇచ్చిండ్రు వచ్చింది అది చాలదా అంతే ఫైనల్గా అసద్ బ్రదర్స్కి ఏం చెప్తారు మేడం మీ తరఫున నిన్నది ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు పాపము ఎట్లయితేనేందిరా మొత్తానికి కష్టపడి గుద్ది రిగ్గింగ్ చేసి గెలిచిండ్రు ముందు ఆల్సడ తీరని వాళ్ళకి పాపం ఫస్ట్ టైం దారుసలాంలో డీజే ఏర్పాటు చేసి బ్యాండ్ ఏర్పాటు చేసి ఇన్నేళ్ల చరిత్రలో దారుసలాం ఫస్ట్ టైం మళ్ళా లేడీ టైగర్ మీద ఏ పద్ధతి ఆ పద్ధతిలో గెలిచినందుకు ఆ మాత్రం పార్టీ వస్తుంది కదా పాపం లేకపోతే ఎంత టెన్షన్ పడినరు ఏం కథ వాళ్ళు నా బాణాలే వాడుకున్నారా పిచ్చగా వాళ్ళకి ఇంకా వేరే కారణమే లేదా బాణాలు పట్టుకొని వేలాడినరు ధనుషుని పట్టుకొని వేలాడినరు ఇంకా దేనబ్బా ఏదో బుర్కాని వేలాడినరు ఇక వాళ్ళ వల్ల గాలే చివరికి వాళ్ళ రౌడీలను పంపించిండ్రు తిట్లు తిట్టిపించిండ్రు పోలీసులో కలిసిపోయినరు ఇంత చేసినా కూడా సరిపోలే భయం ఇంట్లోకి వెళ్ళి దడ తలుపులు కొట్టిండ్రు ఎంత కష్టపడి రిగ్గింగులు చేసి కష్టపడి గెలిచిండ్రు పాపం అంత మిగతా పార్టీ న్యాయమేనయా బంతా ఉత్తా పార్టీ బంతా ఉన్నలో పాపం చేసుకొని రైట్ థ్యాంక్ యూ మేడం రైట్ ఇద్దరికి రుణపడి ఉన్నానంటూ మాత్రం మాధవలత క్లియర్గా చెప్తా ఉన్నారు ఒకటి ఓటేసినటువంటి 3 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓటర్లు రెండోది పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు నమోదు చేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులకు ఇద్దరికి రుణపడి ఉన్నాను ఖచ్చితంగా వారి కోసం హైదరాబాద్ పార్లమెంట్లోనే తిరుగుతాను హైదరాబాద్ అడ్డాలోనే ఉంటాను ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా నేను అందుబాటులో ఉంటాననే విషయాన్ని కూడా క్లియర్గా తెలియజేశారు తను ఇక్కడ నుంచి బీజేపీ కార్యకర్తగానే కొనసాగుతాను విరంచి ఆసుపత్రికి తనకు ఎలాంటి సంబంధాలు లేవు ఆ తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఏ డిసిజన్ తీసుకున్నా ఆ డిసిజన్కి కట్టుబడి ఉన్నాను ఆ రకంగానే ముందుకు నడుస్తానంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ జీ న్యూస్